మాట్లాడి మాట్లాడా అదేం పెద్ద ఇష్యూగా కావడం లేదు. ఈ రోజు కార్యకర్తలు నమ్మడం లేదు పవన్ కళ్యాణ్ గారి మాటలను. మీ వైఎస్ఆర్సీపీకి ఏం సంబంధం సార్? అతనితో వైఎస్ఆర్సీపీకి ఏం సంబంధము? అక్కడెక్కడో పోయాడట, జైలు దగ్గర వెళ్ళాడంట, నాకు ఒక ఇది వచ్చేసింది, పౌరుషం వచ్చేసింది అన్నారు. ఇంతకుముందు ఆయనే చెప్పారు, నేను చదువురా, నేను అది, నేను ఇది, బిఎస్పీతో కమ్యూనిస్టులతో ఏదేదో మాట్లాడారు. ఇప్పుడు తర్వాత దిగి వచ్చేసి వేరే రూట్ లో వెళ్ళిపోయారు. దానికి మాకు సంబంధం ఏమి లేదు. అయినా మాట్లాడే మాటలు క్రెడిబిలిటీ ఉన్నదా లేదా? ఆ రోజు ఇతనే చెప్పాడు, టీడీపీని చిత్తుగా ఓడించండి. టీడీపీ కూడా మా అమ్మను తిట్టారు, మా అమ్మను తిట్టారు, మా కుటుంబాన్ని తిట్టారు, చిత్తుగా ఓడించండి. ఆ వీడియోలన్నీ ఉన్నాయి నా దగ్గర. మీకు కావాలంటే ఏ స్నేహితుడు కావాలన్నా జనసేన నాయకులు టీడీపీ నాయకులు పంపిస్తాను నేను, కావాలంటే అన్ని వీడియోలు నా దగ్గర ఉన్నాయి. రాజకీయాల్లో కామనే కదా సార్. ఇప్పుడు ఒక నిమిషం, ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు, ఒక నిమిషం సార్, ఒక నిమిషం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా మంది సీనియర్ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని చాలా మాట్లాడారు. మరి ఆ వీడియోలు కూడా ఉన్నాయి కదా. అది కాదు, అది గత. ఇప్పుడు రాజకీయం అనేది ఇక్కడ మీకు తెలుసు, రాజకీయం ఎలా మారుతూ ఉంటుందని చెప్పేసి మీ పార్టీలో కూడా అలాంటి సిచ్యువేషన్ ఉంది. సరే, దాన్ని పక్కన పెడితే నేను అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటి అంటే, పవన్ కళ్యాణ్కి క్రెడిబిలిటీ లేకపోతే 2024 ఎన్నికల్లో మిమ్మల్ని 11 స్థానాలకి అధపాతాళానికి తొక్కేస్తానన్న పవన్ కళ్యాణ్ తొక్కేశాడా లేదా? పవన్ కళ్యాణ్ భయపడుతున్నారా? టీడీపీ కంటే పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? మాకు టీడీపీకి వచ్చిన ఓట్ల శాతం 20 లక్షల ఓట్లు మాత్రమే. పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన ఓట్లు కేవలం 21 లక్షల ఓట్లే సార్. కేవలము 21 లక్ష ఓట్లు. ప్లీజ్ ఎన్నికలకు సంబంధించినటువంటి సరళ ఎలా ఉంటదంటే, ఎన్నికలకు సంబంధించిన సరళ ఎలా ఉంటదంటే, ఓటింగ్ పర్సెంటేజ్ టీడీపీకి 1,52,00,000 వస్తే వైఎస్ఆర్సీపీ 1,32,000 ఓట్లు వచ్చాయి సార్. అయితే ఇక్కడ వచ్చేది పవన్ కళ్యాణ్ కేవలం 21 లక్షల ఓట్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈయన వచ్చి ఏదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నేను ఉద్ధరిస్తానంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు వినేదానికి సిద్ధంగా లేరు. ఆయన మాటలు అసలు మేము పట్టించుకోము. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నాం సార్, వైఎస్ఆర్ జనసేన వాళ్ళే కలెక్టర్ దగ్గర వెళ్తున్నారు. సార్ ఇక్కడ పళ్ళు జరగడం లేదు సార్, మా మొర ఆలకించండి. నెల్లూరు చెప్తున్నాను నేను, ఎక్కడో విషయం చెప్పడం లేదు సార్. మీరు